కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతాం. దానినన్నా చదివి సహాయం చేయండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. చాలు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము అన్నాడు. ఎవరు అంటున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘస్థులతో మాట్లాడుతూ ఈ గొప్ప మాట అంటున్నాడు. ఏమన్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము అన్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు? ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో మన అంశం ఏంటి అంటే, క్రీస్తుని పోలి నడుచుట. ఇది చాలా ప్రత్యేకమైన ఒక అంశము. విశేషంగా చెప్పాలంటే నా హృదయానికి చాలా చాలా ఇష్టమైన ఒక అంశం, క్రీస్తుని పోలి నడుచుట. ఓ ద జాయ్ ఆఫ్ ఫాలోయింగ్ క్రైస్ట్ అండ్ లివింగ్ లైక్ క్రైస్ట్. ఈ యొక్క ఫ్రేజ్, ఈ యొక్క మాట ఎవరిని అట్రాక్ట్ చేస్తుందో తెలుసా? నాట్ ఆల్, అందరు కాదు. యేసు ప్రభుని ప్రేమిస్తున్న వారే ఈ స్టేట్మెంట్కి అట్రాక్ట్ అవుతారు. ఏంటది? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అన్నాడు కదా. క్రీస్తుని పోలి నడుచుట అనేది యేసు ప్రభుని ప్రేమిస్తున్న వారు ఒక ప్రాముఖ్యమైన అంశం. నేను అంటున్నాడు కదా ఈ వ్యక్తి ఎవరు తెలుసా? ఒకప్పుడు యేసు ప్రభుని వ్యతిరేకించిన వాడు. ఒక మాట చూద్దాం ఈ నేను అనే వ్యక్తి గురించి. అపోస్తల కార్య గ్రంథంలోకి రండి. అపోస్తల కార్య గ్రంథము 26వ అధ్యాయంకి వస్తాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 26. అపోస్తల కార్య గ్రంథము 26వ అధ్యాయం. ఈ నేను అనే వ్యక్తి చూడండి ఏమంటున్నాడో. 9వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్య గ్రంథము 26వ అధ్యాయం 9వ వచనం. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకుంటుని, యెరూషలేములో నేను అలాగనే చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని, అనేక పర్యాయములు సమాజ మందిరం అన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు. ఎవరి వ్యక్తి? ఇందాక మనం చదువుకున్నామే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అన్నాడు కదా. ఆ వ్యక్తి పాత జీవితము. అపోస్తలుడైన పౌలు తన మునుపటి జీవితంలో, పాత జీవితంలో యేసు ప్రభుని అత్యధికంగా ద్వేషిస్తున్న వ్యక్తి. యేసు ప్రభు నామము ఉండకూడదు. యేసు ప్రభు యందు ఎవరు విశ్వాసం ఉంచకూడదు. ఎవరైతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారో వారందరినీ కూడా దండించి, శిక్షించి, వారితో దేవదూషణ చేయించి యేసు ప్రభు నామంని అత్యధికంగా ద్వేషిస్తున్న ఒక వ్యక్తి మునుపటి. ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అంటున్నాడు. యేసు ప్రభుని అంత వ్యతిరేకించాడు కదా, అంత ద్వేషించాడు కదా. మరి ఇప్పుడు ఏమైంది? ఏమై ఉంటుంది? ఇది అర్థమవుతేనే మన పాఠం అర్థమయ్యేది. ఈ మార్పు ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఒకప్పుడు యేసు ప్రభునే బాగా వ్యతిరేకిస్తున్న ఒక వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అంటే ఏమి కారణమై ఉంటుంది? మీకు చెప్పాలా? యేసు ప్రభు ఒక దైవత్వం అర్థమైంది. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే లోక రక్షకుడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన తప్ప వేరే రక్షకుడు, దేవుడు లేదని అపోస్తలుడైన పౌలు తన జీవితంలో తెలుసుకున్నాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఒక ప్రత్యేకత.
ఆయన ఎంత శ్రేష్ఠుడో, ఎంత ఘనుడో, ఎంత యోగ్యుడో అపోస్తులైన పౌలు తెలుసుకున్నాడు. కావాలంటే అపోస్తులైన పౌలు మరొక వ్యక్తిని వెంబడించాలనుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరు తెలుసా? 22వ అధ్యాయం రండి. అపోస్తుల కార్యగ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. నేను కిలికియాలో తార్సుస్లో పుట్టిన యూదుడిని, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదములు యొద్ద పెరిగి చాలు. అపోస్తులైన పౌలు వాస్తవంగా యూదా జనాంగంలో, ఇజ్రాయెల్ దేశంలో మరొక గమలీయేలు అవ్వాలనుకున్నాడు. He wanted to imitate and follow and become like Gamaliel. అపోస్తులైన పౌలుకి ఆ యెరూషలేము పట్టణంలో గమలీయేలు పాదము దగ్గర ఆయన నేర్చుకున్నప్పుడు తన హృదయంలో ఆశ ఏంటంటే, ఈ వ్యక్తి ఉన్నాడే ఎవరు? గమలీయేలు నాకు ధర్మశాస్త్రం నేర్పిస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడు, యూదుల మత ఆచారాన్ని నిష్ఠగా పాటిస్తున్నవాడు. ఐ వాంట్ టు బికమ్ లైక్ దిస్ మ్యాన్. ఈ వ్యక్తి వలె అవ్వాలనుకున్నాడు. ఎవరు? అపోస్తులైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు గమలీయేలు వలె ఉండాలనుకున్నాడు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఏమంటున్నాడు? నేను గమలీయేలుని పోలి నడుచుకున్న ప్రకారం అంటున్నాడా? అసలు ఎందుకు ఇంత మార్పు వచ్చింది? అంటే అపోస్తులైన పౌలు యేసు ప్రభు ఒక దైవత్వాన్ని అర్థం చేసుకున్నాడు. నేను చెప్తున్నాను మాట, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ద మోమెంట్ ఎ మ్యాన్ రియలైజెస్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్, ద నెక్స్ట్ మూమెంట్ ఈజ్ అనదర్ పర్సన్. ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు ఒక దైవత్వాన్ని అర్థం చేసుకుంటాడో, అంగీకరిస్తాడో, మరుక్షణం నుంచి ఆయన వేరే వ్యక్తి. అపోస్తులైన పౌల్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, మనలో కూడా జరిగింది. అలాగైతే పౌలు యేసు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు కాబట్టి ఏమంటున్నాడు చెప్పండి? మీరు కూడా అంతే కదా. నేను ఒక ప్రోడక్ట్ని నేను యూజ్ చేసి దానివల్ల మేలు పొంది దాంట్లో నేను సంతోషిస్తూ ఉంటే నేనేం చేస్తాను? నేను ఇతరులకు తెలియపరుస్తాను. అలాగే పౌలు యేసు ప్రభులో ఆనందిస్తూ ఆ యేసు ప్రభుని పోలి నడుచుకుంటూ ఇతరుని ఇన్వైట్ చేస్తున్నాడు. మీరు కూడా యేసు ప్రభుని పోలి నడవండి. ఎవరితో అంటున్నాడు చెప్పండి? కొరింథీ విశ్వాసులకు అంటున్నారు. కొరింథీ విశ్వాసులు ఎవరు? యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారే. అలాగైతే ఒక రియాలిటీ అదేంటి అంటే, we can live the Christian life without imitating and following Jesus. It is possible, but of no use. యేసు ప్రభుని పోలి నడవకపోయినా క్రైస్తవ జీవితాన్ని మనం జీవించవచ్చు, కానీ దానివల్ల లాభం ఏం లేదు. నేడు క్రైస్తవ ప్రపంచంలో చాలామంది ఉన్నారు, వాళ్ళు క్రైస్తవుగా జీవిస్తున్నారు కానీ క్రీస్తుని పోలి నడుచుకున్న వారు కాదు. అలాగైతే ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ డిసెప్షన్. అది చాలా పెద్ద మోసం. క్రైస్తవుడని చెప్తూ బైబిల్ చేతిలో పట్టుకొని మందిరానికి వచ్చిన వారు క్రైస్తత్వాన్ని వాళ్ళు వెంబడిస్తున్నారు కానీ క్రీస్తుని వెంబడించట్లేదు. అది అతి గొప్ప మోసం. నా ప్రియ సహోదర సహోదరి, ఈ మధ్యాహ్న సమయంలో అటువంటి మోసంలో ఉన్నామేమో జాగ్రత్త. ఆర్ యూ ఫాలోయింగ్ క్రైస్ట్ ఆర్ క్రిస్టియానిటీ? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నావా? క్రీస్తుని వెంబడిస్తున్నావా? లేకపోతే క్రైస్తత్వాన్ని వెంబడిస్తున్నావా? చేతిలో బైబిల్ పట్టుకొని, పాటల పుస్తకం పట్టుకొని ప్రతి ఆదివారం మందిరానికి వచ్చిన వాళ్ళు చాలామంది క్రీస్తుని వెంబడించేవారు కాదు, వాళ్ళు క్రైస్తత్వాన్ని వెంబడించేవారు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తుని వెంబడిస్తాను, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, అంతే. దట్ ఈస్ మై గోల్. ఎందుకు అంటే ఐ అండర్స్టూడ్ ద గ్రేట్నెస్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు ఒక గొప్పతనం నాకు అర్థమైంది. మనకు అర్థమవుతే అసలు యేసు ప్రభు ఎవరండి? యేసు ప్రభు
ఒక మాట చెప్పండి, ఏంటి యేసు ప్రభు ఎవరు? మీరు ఫస్ట్ మాట ఏమంటారో దాని గురించి నేను చాలా ఆసక్తితో నా చెవులు రెండు మీ వైపు ఉంచాను. ఎవరు యేసు ప్రభు? ఏమంటారు యేసు ప్రభు గురించి? నేను చెప్పాలా? ఎవరైనా సరే గుర్తుంచండి, బాగా ఇది నేర్చుకోండి. ఎవరైనా సరే యేసు ప్రభు ఎవరు అంటే ఆయన దేవుని కుమారుడు అని చెప్పండి, అంతే. ఆ మాటలో శక్తి ప్రభావం ఉంది, ఎందుకంటే దట్ ఈస్ ఎ డైరెక్ట్ రిఫరెన్స్ టు హిస్ డీటీ. మీకు ఏదైనా చెప్పండి ఆ తర్వాత విషయం, కానీ యేసు ప్రభు ఎవరంటే ఆయన దేవుని కుమారుడు, దట్ ఈస్ హిస్ డీటీ. అది ప్రజలకు అర్థమవునా అర్థం అవ్వకపోయినా మొట్టమొదటిగా మనం చెప్పాల్సింది అదే. తర్వాత ఆయన రక్షకుడు, తర్వాత ఆయన స్వస్థపరిచేవాడు, తర్వాత ఇంకేదైనా. కానీ ప్రైమర్లీ హూ ఈజ్ హీ అంటే హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని కుమారుడు, అంతే. ఆయన దేవుని కుమారుడు అనే మాటలో ఆయన దైవత్వం కనబడుతుంది. ఆయన దేవుని కుమారుడు అనే మాటలో ఆయన దేవునితో సమానుడు అనే మాట కనబడుతుంది. ఆయన దేవుని కుమారుడు అనే మాటలో ఆయన రక్షకుడు అనే మాట కనబడుతుంది. యు ట్రై దిస్. ఎవరైనా సరే యేసు ప్రభు ఎవరు అంటే వారికి అర్థమవునా అర్థం అవ్వకపోయినా యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పి వదిలేయండి. ఆ జవాబు జీవితాంతం వాళ్ళని వెంటాడుతుంది. యు ట్రై దిస్. యేసు ప్రభు ఒక దైవత్వము. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక వ్యక్తిని యేసు ప్రభు బాగు చేశాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే పుట్టి గుడ్డివాడు కదా, మీకు గుర్తుంటుంది, నేను చెప్పేస్తాను క్లుప్తంగా. పుట్టి గుడ్డివాడిని యేసు ప్రభు బాగు చేశాడు. ఆ వ్యక్తి యేసు ప్రభుని గొప్ప ప్రవక్త అనుకున్నాడు, ఇంకా చాలా నీతిమంతుడు అనుకున్నాడు, చాలా అనుకున్నాడు. యేసు ప్రభువే అతనికి కలిసి ఆ కింద అధ్యాయంలో అతను ఎవరు అని తెలియపరిచాడు. ఓ మాట చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయంకి రండి. అవన్నీ ఉన్నాయి. అయితే ప్రభు అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావా అంటే ఆ వ్యక్తి అన్నాడు, అసలు దేవుని కుమారుడు నేను విశ్వాసం ఉంచడానికి. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీతో మాట్లాడుతున్న వ్యక్తి ఆయనే, నువ్వు ఆయన చూస్తున్నావు అంటే యేసు ప్రభు ఎవరని తెలియపరిచాడు? దేవుని కుమారుడు అని తెలియపరిచాడు. తెలియపరచగానే ఆ వ్యక్తి ఏం చేశాడో చూడండి. నేను విశ్వసించుచున్నాను అని చెప్పి ఆయనకి ఏం చేశాడు చెప్పండి? ఆయనకి మ్రొక్కెను. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, ఈ వ్యక్తి యేసు ప్రభుని ఎందుకు మ్రొక్కుతున్నాడు? నేను ఆప్షన్ ఇస్తాను, మీకు ఈజీ అయిపోద్ది. పుట్టి గుడ్డివాడు కదా, చూపించినందుక, లేకపోతే యేసు ప్రభు దేవుని కుమారుడై ఉన్నాడని తెలుసుకుని మొక్కాడా? ఎందుకు మొక్కాడా చెప్పండి? యు గాట్ ద పాయింట్. ఆయన ఏమై ఉన్నాడు అని ఒక వ్యక్తి తెలిస్తే ఆయన ఎదుట సాగిలు పడతాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంకి రండి. అక్కడికున్న సంఘటన అంతా బాగా తెలుసు. శిష్యులు యేసు ప్రభు లేకుండా ప్రయాణం చేస్తే చాలా ఇబ్బంది అయ్యింది. యేసు ప్రభు నీటి మీద నడుచుకొని వచ్చినప్పుడు పేతురు అన్నాడు, ప్రభా నీవైతే నాకు కూడా సెలవేమో. ఇదంతా జరిగింది, పేతురు మునగసాగిన, ఇవన్నీ మనకు తెలుసు. అయితే యేసు ప్రభు పేతురుని కాపాడాడు. ఇప్పుడు 14వ అధ్యాయం 33వ వచనాన్ని చదవండి. నీవు అంతర్ధోనిలో ఉన్న వారందరూ నీవు నిజముగా దేవుని కుమారుడని చెప్పి ఎందుకు మొక్కారు చెప్పండి? ఈ నీటిలో ప్రయాణం చేసినప్పుడు మమ్మల్ని కాపాడాడు, భద్రపరిచాడు, రక్షించాడు అందుక, లేకపోతే ఆయన ఏమై ఉన్నాడన్నా? దేనికి మొక్కారు? ఒక వ్యక్తి యేసు ప్రభు ఏమై ఉన్నాడు అని నిజముగా గ్రహిస్తే హీ కెనాట్ బీ వితౌట్ ఫాలోయింగ్ హిమ్. ఆయన వెంబడించి లేకుండా ఆయన ఉండలేడు. అది ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ప్రభావము, ఆయన వ్యక్తిత్వంలో ఉన్న శక్తి. ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని తెలిస్తేనే కానీ ఒక వ్యక్తి ఆయన వెంబడించేవాడుగా లేడు అనే విషయాన్ని తెలుసుకుంటాడు. ఇంకొక మాట, యేసు ప్రభు ఒక దైవత్వంతో సూచించిన మరొక మాట, యోహాను సువార్త. ఇది నేను మీకు చెప్పాను కాబట్టి ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో తోమా యేసు ప్రభు గురించి ఇలాగ అంటున్నాడు చూడండి. నా ప్రభువా, నా దేవ. ఇంగ్లీష్లో అన్నాడు, మై లార్డ్, మై గాడ్. తోమా ఎవరండి? నేనే చెప్పాలి, ఆగండి. తోమా ఎవరంటే తోమా ఒక యూదుడు. ఎవరు చెప్పండి? యూదుడు కదా. యేసు ప్రభు శిష్యులందరూ ఎవరు చెప్పండి? యూదుడే. కాబట్టి తోమా ఎవరంటే యూదుడు.
యూదా దేశంలో యూదా సమాజంలో పెరిగినవాడు. యూదులకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? నువ్వు ఏ విగ్రహాన్ని మొక్కకూడదు, నేను తప్ప మీకు వేరే దేవుడు ఎవరు ఉండకూడదు. ఇప్పుడు ఒక యూదుడు ఒక వ్యక్తి ఎదుట ఏమవుతున్నాడు చెప్పండి? సాగిలపడి నమస్కరిసి నా దేవా అంటున్నాడు కదా. ఒక యూదుడు ఒక వ్యక్తికి దేవుడు అని పిలవచ్చా? యూదా ధర్మశాస్త్రం అనుమతిస్తుందా? ఒక యూదుడు ఈ కన్విక్షన్కి రావాలి అంటే అతని కన్విక్షన్ ఎంత స్ట్రాంగ్ అయి ఉండాలి? యూదులు ఎవరు కూడా ఏ వ్యక్తిని పూజించడానికి లేదు, అది మోషే అయినా కావచ్చు కదా. ఏ విగ్రహాన్ని వాళ్ళు చేయకూడదు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా. నేను తప్ప మీకు వేరే దేవుడు ఎవరు ఉండకూడదు, దేవుడు ఆజ్ఞాపించాడు. ఏ విగ్రహమైనా చేయాలా అంటే చేయకూడదు. ఆకాశంలో కానీ ఆకాశం క్రింద కానీ మనుషుల్లో కానీ యూ షుడ్ నాట్ మేక్ ఎనీ ఇమేజ్. ఏ విగ్రహం వాళ్ళు మొక్కడానికి వీల్లేదు, ఏ వ్యక్తిని కూడా వాళ్ళు మొక్కడానికి వీల్లేదు. అహరోన్కే ఆ ధన్యత ఇవ్వలేదు, మోషేకే ఆ ధన్యత ఇవ్వలేదు, ఇంకా శ్రేష్ఠమైన చాలామంది. ఒక యూదుడు ఏ పరిస్థితిలోకైనా మరో వ్యక్తిని దేవుడని పిలిచి ఆయన్ని మొక్కలేడు. వీరు యేసు ప్రభు దేవుడని ఆయన ఎదుట సాగిలపడి మొక్కితే ఆ కన్విక్షన్ ఎంత స్ట్రాంగ్ అయి ఉండాలి. అందుకే యేసు ప్రభు దైవత్వం ఎందుకు మనకు అర్థం అవ్వాలి తెలుసా? యేసు ప్రభు దైవత్వం మనకు అర్థమయ్యి ఆ దైవత్వం కారణాన్ని బట్టి మనం ఆయన్ని హత్తుకొని ఆయనతో ఉంటే ఈ లోకంలో ఆయన కొరకై నిలకడగా స్థిరంగా మనం జీవించగలము. యేసు శిష్యులందరినీ చూడండి. యోధాను పక్కన పెట్టేస్తే యోధాకు ఆ కన్విక్షన్ లేదు. యోధాను పక్కన పెట్టేస్తే యోహాను పక్కన పెట్టేసి యోహాను న్యాచురల్గా చనిపోయాడు. మిగతా శిష్యులందరినీ చూడండి. యేసు ప్రభు కొరకై చాలా ఘోరంగా వాళ్ళు చంపబడారు, హతసాక్ష్యం అయ్యారు. యేసు ప్రభు కేవలం ఒక మనిషి అని వాళ్ళు నమ్ముంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా వాళ్ళు యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు, అంతే కదా. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్గా వాళ్ళు ప్రభు కొరకై శ్రమలు సహించారు. యేసు ప్రభు కేవలం ఒక మనిషి అని వాళ్ళు నమ్ముంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. కానీ వాళ్ళ కన్విక్షన్ ఏంటి అంటే యేసు ప్రభు ఎవరు? దేవుడు. అలాగైతే పౌలు యేసు ప్రభుని వెంబడించడానికి ఆయన దైవత్వం మొట్టమొదటి కారణము. ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి మనం. అదేంటి తెలుసా? యేసు ప్రభు ద్వారా రక్షణ పొందాం, వాస్తవమే. మన పాపము క్షమించబడింది, అది కూడా వాస్తవమే. ఆ కారణం చేత ప్రభుని వెంబడిస్తున్నాం. కానీ యేసు ప్రభుతో సమయం గడుపుతున్న మనము ప్రైమర్లీ ఇప్పుడు రక్షణ పొందిన మనందరము కూడా ఇప్పుడు యేసు ప్రభుని మనం ఎందుకు వెంబడిస్తున్నాము అంటే మనం ఏం జవాబు ఇవ్వాలి తెలుసా? నా పాపము క్షమించాడు అని కాదు. దట్ ఈస్ ద సెకండ్ ఆన్సర్. అని చాలా బలమైన ఆన్సర్. కానీ ఆ కారణం చేతనే ప్రభు దగ్గరికి వచ్చాను. కానీ ఇప్పుడు నేను యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నాను? ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేదు. అపోస్తలుడైన పౌల్ కన్విక్షన్ మన తరంలో మనకు ఉండట్లేదు. కాబట్టి యేసు ప్రభుని నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు అంటే నేనండి ఒకప్పుడు పాపంలో ఉండేవాడిని, నా పాపం నుంచి ఆయన నన్ను విడిచి, బస్ వండర్ఫుల్, చాలా మంచిది. కానీ దానికన్నా ముందుకు వెళ్ళావా? దానికన్నా శ్రేష్టమైనది ఒకటి ఉంది. అదేంటి చెప్పండి? ఆయన దేవుడై ఉన్నాడు కదండి. అలాగైతే 4 కారణాలు యేసు ప్రభునే ఎందుకు వెంబడించాలి. 4 కారణాలు చూద్దాం. మనం యేసు ప్రభునే ఎందుకు వెంబడించే వారుగా ఉండాలి. 4 కారణాలు చూద్దాం. మొట్టమొదటిది, ఆయన పాపము లేనివాడు. హీ సిన్లెస్. ఒక వ్యక్తి యేసు ప్రభుని వెంబడించడానికి మొట్టమొదటి కారణము అంటే ఇదే మొదటని కాదు, కానీ మన స్టడీ ప్రకారం ఒక వ్యక్తి యేసు ప్రభుని వెంబడించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన పాపము లేనివాడు. చెప్పండి, ఎవరు యేసు ప్రభు? పాపము లేనివాడు, సిన్లెస్. అసలు నీవు నేను ఈ లోకంలో పాపము లేని వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదు. యేసు ప్రభుని కూడా మనం ఫిజికల్ ఐస్తో చూడలేదు కాబట్టి ఈ మాట అన్నాను. ఈ ప్రపంచంలో ఎంత గొప్పవారైనా, ఎంత నిష్ఠగా బ్రతుకుతున్నా, ఎంత పరిశుద్ధులుగా పిలువబడుతున్నా వాళ్ళు ఏముంది చెప్పండి? పాపం ఉంది. కానీ యేసు ప్రభు ఎటువంటి వాడు? ఆయన పాపము లేనివాడు. ఈ సిన్లెస్, ఆయనలో పాపము లేదు. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు గురించి ఇచ్చిన సాక్ష్యము చూడండి. పేతురు తన పత్రికలో రాస్తూ
మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటున్నాడు యేసు ప్రభు గురించి? అంతే, ఆయన పాపము చేయలేదు. 3.5 సంవత్సరాలు పేతురు యేసు ప్రభుతో ఉన్నాడు. ఉంటూ ఆయన యేసు ప్రభు గురించి ఇస్తున్న సాక్ష్యం ఏం చెప్పండి? ఆయన పాపము చేయలేదు అన్నాడు. యేసు శిష్యులు ఒకడు యోహాను ఏమంటున్నాడు చూడండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, ఆయనందు పాపం ఏమీ లేదు. యేసు ప్రభు శిష్యుల్లో 2 ప్రాముఖ్యమైన వారు, యాకోబు, యోహాను. వీరు యేసు ప్రభు గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటే ఆయనలో పాపము లేదు, ఆయన స్వభావంలో పాపం లేదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21లో, ఆయన పాపము ఎరగడు. హీ న్యూ నో సిన్. ఆయన పాపము ఎరగడు. ఇన్ హిమ్ దెర్ ఇస్ నో సిన్. ఆయనలో పాపము లేదు. యేసు ప్రభు పాపము లేనివాడు. అలాగైతే యేసు ప్రభుని వెంబడిస్తే నాకు వచ్చే మేలేంటి? పాపము పట్ల యేసు ప్రభు వైఖరి ఎలాగైతే ఉండేదో ఆ వైఖరి నేను కూడా పొందుతాను. అంటే యేసు ప్రభు పాపము లేనివాడు కదా, ఆయన్ని వెంబడిస్తే నేను కూడా పాపము లేనివాడు అవుతానని అట్ ప్రెజెంట్ ఈ లోకంలో ఉన్నంత వరకు నేనైతే చెప్పలేను, ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత కాలము పాప దేహంలో మనం ఉంటాం కాబట్టి మనము పాపము లేనివారుగా అయితే ఎప్పుడు అవం. పరలోకంలో ప్రభుతో ఉన్నప్పుడు అవుతాం, అది వేరే విషయం. కానీ యేసు ప్రభుతో వెంబడిస్తే, ఆ ప్రభుని వెంబడిస్తే పాపం పట్ల ఆయనకున్న వైఖరిని నేను పొందుతాను. అదేంటి? ఆ ప్రభు పాపముని ప్రేమించాడా? పాపముని సమర్థించాడా? పాపముని ప్రోత్సహించాడా? పాపముతో రాజీ పడాడా? యేసు ప్రభుని వెంబడిస్తున్న నేను ఆయన్ని పోలి నడిచిన వాడుగా ఉంటే ఈ వైఖరి నాకు కూడా ఉంటుంది. ఏంటది? నేను పాపంని ప్రేమించును, పాపంని జరిపించును, పాపంని ప్రోత్సహించును, పాపముతో రాజీ పడును, పాపంతో సమర్థించును. ఇప్పుడు చెప్పండి, మనం యేసు ప్రభుని వెంబడించే వారమేనా? పాపం పట్ల మనకున్న వైఖరి ఏంటి? చాలాసార్లు రాజీ పడిపోతున్నాం, చాలాసార్లు సమర్థిస్తున్నాం, చాలాసార్లు మనము ఆ పాపంని ప్రోత్సహించి ప్రేమించేవారుగా ఉంటున్నాం. అలాగైతే మనం ప్రభుని వెంబడించే వారమేనా? యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు గురించి ఇస్తున్న సాక్ష్యము, పాపము లేనివాడు. ఆ ప్రభుని వెంబడిస్తే నేను కూడా ప్రభు వలె ఆయన పాపముని ఎలాగైతే ద్వేషించాడో నేను కూడా పాపముని ఎలాగే ద్వేషిస్తాను. ఇప్పుడు చెప్పండి, వైఖరి మనకు ఉందా? నిజంగా మనం చెప్పగలమా మనం క్రీస్తుని పోలి నడుచుకున్న వారమని? ఎంత తేలిగ్గా మనం పాపంతో కాంప్రమైజ్ అవుతున్నాం. అండ్ దెన్ వీఆర్ కాలింగ్ అవర్ సెల్స్ యాజ్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభుని వెంబడిస్తున్న వారం అంటున్నాం, కానీ పాపముతో రాజీ పడుతున్నాం, పాపముని ప్రేమిస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం, పాపంని కప్పువేస్తున్నాం, పాపంని జరిపించే వారుగా ఉంటున్నాం. ఇటువంటి వారు అందరూ కూడా క్రైస్తత్వాన్ని ఫాలో అవుతున్నారు, కానీ క్రీస్తుని ఫాలో అయ్యేవారు కాదు. ఇదంత సీరియస్ విషయం. అపోస్తలుడైన పౌలుని చూడండి. ఇప్పుడు అదే ప్రశ్న వేస్తాను. అపోస్తలుడైన పౌలు ఎక్కడ కూడా ఏ ఒక్క సందర్భంలో అయినా సరే పాపముని ప్రోత్సహించాడా? చెప్పండి. పాపంతో రాజీ పడాడా? పాపంని సమర్థించాడా? కొరింథీ పట్టణంలో ఇంత కాలం పనిచేశాడు. ఆ సంఘంలో వ్యక్తి పాపంలో ఉంటే ఆ దుర్మార్గుడిని మీలో నుంచి తీసివేయండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పాపంతో రాజీ పడలేదు, పాపంని ప్రోత్సహించలేదు, పాపంని సమర్థించలేదు. నేను యేసు ప్రభుని వెంబడించే వారంగా ఉంటే ఎప్పటికీ కూడా మనం పాపంని జరిపించము, పాపంని ప్రేమించము, పాపంని ప్రోత్సహించము, పాపముతో అసలు మనకు సంబంధమే ఉండదు. ఇప్పుడు చెప్పండి, మనం నిజంగా యేసు ప్రభుని వెంబడించే వారమేనా? మనం మోసపోతున్నాం. వీఆర్ ఫాలోయింగ్ క్రిస్టియానిటీ బట్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ క్రైస్ట్. మనము క్రైస్తత్వాన్ని వెంబడిస్తున్నాం, క్రైస్తత్వాన్ని అనుసరిస్తున్నాం, కానీ క్రీస్తుని అనుసరించే వారం కాదు. క్రీస్తుని అనుసరించే వారంగా ఉంటే పాపముని ఏమాత్రము మనం ప్రేమించము. టెలివిజన్లో పాపం వస్తుంది, సెల్ ఫోన్లో పాపం వస్తుంది, సమాజంలో ఫ్రెండ్స్లో మనం వాళ్ళతో కలిసిపోయి రాజీ పడిపోయి వాళ్ళతో మనము కూడా ఏకీభవించే వారుగా ఉంటున్నాం. అందుకే ప్రజలు మనలో ఏ వ్యత్యాసము చూడలేకపోతున్నారు. ఈ మధ్యాహ్న సమయంలో మనందరము కూడా అపోస్తలుడైన పౌలు వలె, శిష్యుల వలె క్రీస్తుని పోలేవారుగా మనం ఉంటాం. మనము కూడా మన జీవితంలో ఏదో ఒక రోజు
ఒక పూటైనా సరే, ఒక గడి అయినా సరే, అసలు ఈ లోకం నుంచి ఒకసారి ఎత్తబడిపోయే ముందు నా జీవితంలో కనీసం ఒక్కసారైనా సరే నేను ఈ మాట అనగలగాలి. కనీసం ఒక వ్యక్తితో అయినా నేను మాట అనగలను. పౌలు కొరింథీ సంఘంతో అన్నాడండి, నేను క్రీస్తుని పోలి. అసలు యేసు ప్రభు వలె జీవించడమే చాలా కష్టం. పౌలు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ కష్టమైన పనిని చేస్తున్నాడు కదండి. మళ్ళా చెప్తున్నాను, పాటలు పాడడం చాలా ఈజీ, ప్రార్థన చేయడం చాలా ఈజీ, ఇదిగో ఇలా ఇక్కడ నించొని సువార్త వాక్య ప్రకటించడం చాలా ఈజీ, పరిచర్య చేయడం చాలా ఈజీ, దేవుని కొరకై ధనం ఇవ్వడం చాలా ఈజీ. కానీ యేసు ప్రభు వలె ఈ లోకంలో జీవించడం చాలా కష్టం. ఒక సవాలుగా తీసుకుందాం, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. మొట్టమొదటికి యేసు ప్రభుని ఎందుకు పోలి నడుచుకోవాలి? ఆయన పాపము లేనివాడు. ఆయన్ని వెంబడిస్తే నేను కూడా ఆయన వలె పాపముని ప్రేమించును. ఈ విషయాన్ని అలాగైతే రెండవది, ఆయన మార్పు లేనివాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 13:8. రెండో కారణం, క్రీస్తునే పోలి ఎందుకు నడుచుకోవాలి? యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకే రీతిగా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మార్పు లేనివాడు. హీస్ అన్చేంజబుల్. యేసు ప్రభు మార్పు లేనివాడు. అసలు యేసు ప్రభుని పోలి నేను ఎందుకు నడుచుకోవాలి అంటే, రెండవది, ఆయన మార్పు లేనివాడు. హీస్ అన్చేంజబుల్. ఈ లోకంలో ఏ వ్యక్తి తీసుకోండి, ఏ వ్యవస్థ తీసుకోండి, ఏ ఆలోచన తీసుకోండి, ఏ విషయం తీసుకోండి, వాటన్నిటిలో మార్పు వస్తుంది, అంతే కదా. యేసు ప్రభులో మార్పు లేదు. ఆయన మార్పు లేనివాడు. హీస్ అన్చేంజబుల్ అండి. దీని అర్థం ఏంటి తెలుసా? ఈ ప్రపంచంలో ఏదైతే మార్పు చెందుతుందో అది మనిషికి పనికి రాదు. దానివల్ల మనిషికి వచ్చే ఉపయోగము తగ్గిపోతుంది. ఒకానొక రోజు అది మనిషికి సంపూర్ణంగా పనికిరాదు. ఎవ్రీథింగ్ విచ్ చేంజెస్ డిమినిషెస్ ఇన్ ఇట్స్ వాల్యూ. ఏదైతే మార్పు చెందుతుందో దాని యొక్క నాణ్యతలో, దాని యొక్క విలువలో అది క్రమేణా తగ్గిపోయి ఏమవుతుంది చెప్పండి? ఒకరోజు అది ఇంకా పనికి రాదు. అలాగే యేసు ప్రభు మార్పు లేనివాడు. చాలామంది రాజకీయ నాయకుల్ని ఈవేళ మనం ప్రేమిస్తాం కదండి. ఈవేళ వాళ్ళు ప్రదర్శించిన వైఖరి, వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళ తీరుని బట్టి ఈవేళ వాళ్ళని ప్రేమిస్తాం, వాళ్ళని వెంబడించడానికి ఇష్టం వస్తాం. కానీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ వైఖరి మారిపోతుంది. అప్పుడు మనమే వాళ్ళని ద్వేషించే వారుగా ఉంటాం. అవునా కాదా? క్రీడాకారులు కావచ్చు, ఫిల్మ్ స్టార్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఈవేళ వాళ్ళని ప్రేమించి వాళ్ళని వెంబడించడానికి ముందుకు వస్తే ఒక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళలో మార్పు వచ్చినప్పుడు, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడు విల్ గెట్ డిసప్పాయింటెడ్. యేసు ప్రభు ఎందుకు మనల్ని డిసప్పాయింట్ చేయడు తెలుసా? ఎందుకంటే ఆయన మార్పు లేనివాడు. ఓ వాట్ ఏ జాయ్ ఇట్ ఈస్ టు ఫాలో ఎ పర్సన్ హూ ఇస్ అన్చేంజబుల్ అండి. మార్పు లేని ఒక వ్యక్తిని వెంబడించడం అంటే చాలా సంతోషము. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు కాబట్టి దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్. 2000 సంవత్సరం క్రితము యేసు ప్రభు అన్నాడు, నీ శత్రువుని ప్రేమించు, నిన్ను దూషించే వారి కొరకై ప్రార్థన చేయి అన్నాడు. ఎప్పుడన్నాడు? 2000 సంవత్సరం క్రితం 2024 యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు ఈవేళ ఏం చేయాలి అంటే ఏమంటాడు చెప్పండి? ఈవేళ కూడా ఏమంటాడు? అదే అంటాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటాడా లేదా? మార్పు లేనివాడు. ఆయన మాటల్లో మార్పు లేదు, ఆయన బోధనలో మార్పు లేదు. ప్రభు నా సహోదరుని క్షమించమన్నావు కదా, మరి 2000 సంవత్సరం క్రితం ఇలా అన్నావు, ఈవేళ ఏమంటావు అంటే ఏమంటాడు చెప్పండి? ఈవేళ కూడా అదే అంట. ప్రభు దొంగతనం చేయకూడదన్నావు, హత్య చేయకూడదన్నావు, వ్యభిచరించన్నావు, 2000 సంవత్సరం క్రితం అలాగన్నావు. అప్పుడు సమాజం చాలా బాగుంది, ఇప్పుడు సమాజం చెడిపోయింది ప్రభా, ఇప్పుడు ఏం చేయాలంటే ఏమంటాడు? అన్చేంజబుల్. ఆయన మార్పు లేనివాడు. అలాగైతే యేసు ప్రభుని వెంబడిస్తే నాకు వచ్చే వైఖరి ఏంటి తెలుసా? ఆయన వలె నేను కూడా ఎలా ఉంటాను చెప్పండి? మార్పు లేనివారుగా ఉంటాను. అర్థమైందా? ఇప్పుడు ఈ కోణంలో మన జీవితాన్ని పరీక్షించుకోవాలి.
యేసు ప్రభుని వెంబడిస్తున్న ఒక వ్యక్తి ఆయన కూడా ఆయన వలె తన విధానంలో మార్పు లేని వాడుగా ఉంటాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? 10 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని నేను క్షమించాను. ఆ వ్యక్తి ఈవేళ కూడా ఒక పాపం లేకపోతే నాకు విరోధంగా ఏదైనా తప్పు చేస్తే ఈవేళ కూడా నేనేం చేస్తాను చెప్పండి? యేసు ప్రభుని వెంబడిస్తున్న వ్యక్తి అయితే ఏం చేస్తాను? క్షమిస్తాను. ఎందుకంటే ప్రభు అప్పుడు క్షమించమన్నాడు, ఇప్పుడు కూడా క్షమించమంటాను. నేను కూడా ఏమైపోతాను? మార్పు లేని వాడిని. అప్పుడు క్షమించాను. ఇప్పుడు మనలో చాలామంది ఎలా ఉన్నారు చెప్పండి? ఈవేళ క్షమించేవారుగా ఉంటున్నాం కానీ రేపు క్షమించేవారుగా ఉండట్లేదు. మనం ప్రభుని వెంబడిస్తున్నాం కదా, అలా ఎలా చేయొచ్చు? అందుకే యేసు ప్రభు తన శిష్యులకి నేర్పించాడు. మీ మాట ఏమైనా ఉండాలి? అవునైతే అవును, కాదైతే కాదంటే దాని అర్థం ఏంటి? డోంట్ చేంజ్ యువర్ వర్డ్స్. మాట మార్చేవారుగా ఉండొద్దు. ఎన్నిసార్లు క్షమించానన్నాడు? 7కి 70 సార్లు. అంటే ఏంటి? డోంట్ చేంజ్ యువర్ ప్రాక్టీస్. నీ పద్ధతి విధానాన్ని మార్చొద్దు. మొదటిసారి వచ్చినప్పుడు క్షమించు, రెండోసారి వచ్చినప్పుడు క్షమించు, 70కి 70 సార్లు వచ్చినప్పుడు కూడా క్షమించండి. దాని అర్థం ఏంటి? డోంట్ ఎవర్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. అర్థమైందా? ఈ కొలమానంలో మనం చూస్తే మనం యేసు ప్రభుని ఎక్కడ వెంబడిస్తున్నాం? ఉదయం శ్రమించిన వ్యక్తినే మధ్యాహ్నం శ్రమించలేకపోతున్నాం. ఉదయం మనం చెప్పిన మాట ఒకటి, సాయంత్రం మనం చెప్పిన మాట ఒకటి ఉందండి. అపోస్తలుడైన పౌలు చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. క్రీస్తు మార్పు లేనివాడు. యేసు ప్రభుని ఎందుకు వెంబడించాలంటే ఆయన మార్పు లేనివాడు. మూడవది, ఇంకెందుకు యేసు ప్రభుని వెంబడించాలి? యోహాను సువార్త 6వ అధ్యాయంకి రండి. అసలు యోహాను సువార్త 6వ అధ్యాయంలో చాలామంది యేసు ప్రభుని వెంబడించడం మానేశారు. ఆయన బోధ చాలా కఠినమైంది, ఆ బోధ ప్రకారంగా జీవించలేమని చాలామంది యేసు ప్రభుని వెంబడించడం మానేశారు. 66వ వచనాన్ని చదువుకుందాం చూడండి. 6వ అధ్యాయం యోహాను సువార్త 66వ వచనం. అప్పటి నుంచి ఆయన శిష్యులుగానే పిలువబడుతున్నవారు, శిష్యుల్లో అనేకులు వెనక్కు తీసి మరి ఎన్నడూ ఆయన్ని వెంబడించలేదు. ఎందుకు? ఆ పైన ఒకవేళ చదివితే ఇది చాలా కఠినమైన బోధ, దీన్ని ఎవరు గైకొనగలరు? మరి కొందరు వెంబడిస్తున్నారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు చూడండి. యేసు ప్రభు అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారంటే వాళ్ళు చెప్తున్న మాట 68వ వచనంలో అంటున్నారు, ప్రభువా అసలు ఎవరి వద్దకు వెళ్దాము? నీవే నిత్య జీవపు మాట గలవాడు. మూడోది, యేసు ప్రభుని ఎందుకు వెంబడించాలి అంటే ఆయన నిత్య జీవపు మాట గలవాడు. నేను ఒక మాట చెప్తాను మీకు, మేబీ చాలా ఆశ్చర్యంగా ఉంటుందేమో అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము కదండి. అలాగైతే ఒక వ్యక్తి నేనే మార్గము అని క్లెయిమ్ చేయొచ్చు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఏం క్లెయిమ్ చేయొచ్చు చెప్పండి? నేనే మార్గము అని ఒక వ్యక్తి క్లెయిమ్ చేయొచ్చు. ఆ మార్గము గుండా వెళ్తున్న వారికే తెలుస్తుంది అది ఎటువంటి మార్గము, ఎక్కడికి తీసుకెళ్తుంది. కానీ నేనే మార్గం అని క్లెయిమ్ చేయడానికి ఉంది. అలా చాలామంది క్లెయిమ్ చేశారు, వేరే మార్గంలో ప్రజలను తీసుకువెళ్ళారు. కానీ వాస్తవమే ఆ మార్గంలో వెళ్ళే వారికే తెలుస్తుంది. ఇంకోటి, నేనే సత్యము అని కూడా క్లెయిమ్ చేయొచ్చు. చాలామంది క్లెయిమ్ చేస్తున్నారు కూడా. ఆ సత్యాన్ని వెంబడిస్తున్న వ్యక్తులకే తెలుస్తుంది ఆ సత్యం ఎటువంటిదో. ఇది క్లెయిమ్ చేయ. కానీ నేనే జీవము అని క్లెయిమ్ చేయాలంటే యూ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్ ఇట్. నువ్వు దాన్ని రుజువుపరచాలి. యేసు ప్రభు నేనే జీవము అనే మాటను ఏం చేశాడు? రుజువుపరిచాడు. యోహాన్ అంటున్నాడు, ఆయన యందు జీవం ఉండేను, ఆయనలోనే జీవము, ఆయనే జీవము కదా. పునరుత్థానము జీవము నేనే అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన యందు జీవం ఉండేను, ఆయనలో జీవం ఉండేను, ఆయన ద్వారా జీవం. ఆయన ఎలా రుజువుపరిచాడు? యాయిరు కుమార్తె చనిపోతే తిరిగి లేపాడు. నయన్ పట్టణంలో ఒక విధవరాలు కుమారుడు చనిపోతే తిరిగి లేపాడు. చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు సమాధిలో ఉన్న లాజర్ని ఏం చేశాడు? తిరిగి లేపాడు. అంత మాత్రమే కాదు, ఆయనే చనిపోయి తిరిగి లేచాడు. ఈ డెమాన్స్ట్రేటెడ్ దట్ హీస్ ద లైఫ్. ఇది ఈ ప్రపంచంలో ఎవ్వరూ క్లెయిమ్ చేయలేరు. ఒకవేళ ఎవరైనా నేనే మార్గం అని క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంది.
ఆ మార్గంలో నడిచే వారికి తెలుస్తుంది అదే మార్గం అని. నేనే సత్యం అని క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. ఆ సత్యాన్ని వెంబడించే వారికి తెలుస్తుంది అది ఎటువంటి సత్యము. కానీ నేనే జీవము అని ఒక వ్యక్తి చెప్పాలంటే హీ హ్యాస్ టు డిమాన్స్ట్రేట్ ఇట్ త్రూ హిస్ లైఫ్. యేసు ప్రభు డిమాన్స్ట్రేట్ చేసి చూపెట్టారు. ఆయనే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎవరు కూడా నిరాకరించలేరు. అలాగే యేసు ప్రభుని ఎందుకు వెంబడించాలి చెప్పండి? నిత్య జీవపు మాటలు గలవాడు, నిత్య జీవము గలవాడు. అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఈయన శ్రేష్ఠుడు, ఈయన ఘనుడు, పాపము లేనివాడు, మార్పు లేనివాడు, నిత్య జీవపు మాటలు గలవాడు. అందుకే వాళ్ళు కూడా అన్నారు, ప్రభా ఎవరి దగ్గరికి వెళ్దాం? వెనక్కి తిరిగితే యెరూషలేం కనబడుతుంది, శాస్త్రులు కనబడుతున్నారు, ఫరిసీలు కనబడుతున్నారు, గమలీయేలు కనబడుతున్నారు, ఇంకా అనేకులు కనబడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్దాం అంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయి? ఉట్టి మాటలు ఉన్నాయి కానీ జీవం లేదు. అందుకే వాళ్ళు అన్నారు, ప్రభా ఎవరి దగ్గరికి వెళ్దాం? నిత్య జీవపు మాటలు గలవాడు నీవే. యేసు ప్రభుని వెంబడించాలి అంటే నువ్వు కూర్చొని ఇవన్నీ కూడా తూకం వేయాలి. లూకా సువార్తలో అందుకే యేసు ప్రభు అన్నాడు, ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఫాలో మీ ఫస్ట్ హి హస్ టు సిట్ అండ్ క్యాల్కులేట్ ద కాస్ట్. నువ్వు కూర్చొని నువ్వు విలువ, ఆ కాస్ట్ ఏంటో క్యాల్కులేట్ చేయాలి. ఊరికనే యేసు ప్రభుని వెంబడించడం కాదు. ఇదిగో పౌలు క్యాల్కులేట్ చేశాడు. నాలుగోది, యేసు ప్రభుని వెంబడించడానికి ఇంకొక బలమైన కారణం ఏంటంటే మత్తయి సువార్త 3:17 మనందరికీ తెలుసు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను, ఈజ్ ద డిలైట్ ఆఫ్ ది ఫాదర్. తండ్రి యొక్క ఆనందము ఆయన, తండ్రిని ఆనందింపు చేసిన వాడు ఆయన. ఆయన్ని పోలి నేను నడుచుకుంటే తండ్రి నాలో కూడా ఆనందిస్తాడు. అంతే, ఇంక వేరే ఆప్షన్ ఏమీ లేదు, ఇంకేమీ చేయవసరం లేదు. యేసు ప్రభువుని గురించి తండ్రి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని. నేను యేసు ప్రభువుని పోలి నడుచుకుంటే ప్రతిరోజు నా చెవిలో ఈ మాట వినబడతా ఉంటుంది, నీ యందు నేను ఆనందించుచున్నాను. అపోస్తలుడైన పౌలు నేను అనుకుంటాను రోజు వినగలిగాడు ఈ మాట. నువ్వు నా కుమారుని ఒక పోలి నడుచుకుంటున్నాడు కాబట్టి పౌల్ నేను నీ యందు ఆనందిస్తున్నాను అన్నాడు. మనకు ఆ నిశ్చిత రావట్లేదు, ఆ స్వరం మనం వినబడట్లేదు. అసలు ఈ విషయం మనకేం తెలియదు. ఎందుకు? మళ్ళా చెప్తున్నాను, మనం ఒక వ్యవస్థని ఫాలో అవుతున్నాం కానీ ఒక వ్యక్తిని ఫాలో అవుతాం. ఆ అనుభవంలో ఇంకా రాలేదు. యేసు ప్రభు అంటే ఇష్టమే, ఆయన ప్రభువే అంటున్నాం, ఆయన పాటలే పాడుతున్నాం, ఆయనతోనే ప్రార్థన చేస్తాం, అంతా చేస్తున్నాం, కానీ యేసు ప్రభుని వెంబడించే వారుగా మనం కనబడట్లేదు. ఎందుకు? ఇదిగో ఈ కారణాలు ఇప్పుడు చూస్తాం. అలాగైతే ఈ సాయంకాల సమయంలో ఆ ప్రభు ఎంత శ్రేష్ఠుడో నీకు అర్థమవుతాయి, ఆ ప్రభు ఒక దైవత్వము నీకు అర్థమవుతాయి, ఆయనలో ఉన్న మహిమ నీకు అర్థమవుతాయి. అపోస్తలుడైన పౌలు వలె మనమందరము కూడా యేసు ప్రభుని వెంబడించే వారుగా ఉంటాం. దాని గురించి ఎంత మూల్యం చెల్లించాలన్నా చెల్లించి ఆ ప్రభువుని పోలి నడుచుకునే వారుగా మనం ఉంటాం. దీనికి మనం సిద్ధమేనా? పేతురు అన్నాడు, మనం ఆయన అడుగుజాడలో నడిచినట్లు ఆయన మనకేం చేశాడు చెప్పండి? మాదిరి ఇచ్చిపోయాడు. అంటే యేసు ప్రభు అడుగుజాడలో మనం నడవచ్చు. ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ, అది సాధ్యమే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడిని మనలో ఉంచాడు, తన లేఖనాన్ని మనకి ఇచ్చాడు కదండి, సంఘ సహవాసం ఇచ్చాడు. శిష్యులు మొట్టమొదటిసారి క్రైస్తవులుగా ఎక్కడ పిలువబడారు చెప్పండి? ఇది మనకు బాగా పరిచయం కదా. ఎక్కడుంది ఈ మాట? అపోస్తల కార్యగ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. బట్ వాట్ మేడ్ దెమ్ టు లివ్ లైక్ క్రైస్ట్. 3 విషయాలు ఉన్నాయి, గమనించండి, చదివి ముగించేస్తాం. అపోస్తల కార్యగ్రంథము 11వ అధ్యాయం 26వ వచనం. శిష్యులు మొట్టమొదటిసారి సీరియస్గా క్రిస్టియన్ అని పిలువబడారు. సీరియస్గా అంటే ఎగతాళిగా కాదు, వీళ్ళు క్రైస్తుల వలె జీవిస్తున్నారు కాబట్టి. అయితే కారణము చూడండి, అక్కడ చదువుదాం. వారు కలిసి, దట్స్ ఫెలోషిప్, రైట్. ఒక సంవత్సరం అంతయు సంఘములో, దట్ ఈస్ ద ప్లేస్, సంఘములో, రైట్. వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్, ద ఫెలోషిప్ ఇన్ ద చర్చ్ మేక్స్ మీ టు లివ్ లైక్ క్రైస్ట్. దేవుని వాక్యము,
దేవుని బిడ్డలతో సహవాసము, సంఘములో సహవాసము నన్ను క్రీస్తు వలె మార్చుతుంది. ఒక వ్యక్తి క్రీస్తు వలె జీవించట్లేదంటే ఆయన సహవాసంలో లేడు అని అర్థం, వాక్యంలో లేడు అని అర్థం, సంఘంలో లేడు అని అర్థం. అర్థమైందా? మళ్ళా చెప్తున్నాను. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ లివింగ్ లైక్ క్రైస్ట్, ఒక వ్యక్తి క్రీస్తు వలె జీవించట్లేదు అంటే ఈ మూడిటికి ఆయన దూరం ఉన్నాడు అని అర్థం. ఆయన సంఘంలో లేడు, సహవాసంలో లేడు, వాక్యంలో కూడా లేడు. నువ్వు వాక్యంలో, సహవాసంలో, సంఘంలో ఉంటే నీలో ఈ మార్పు వస్తుంది. అపోస్తలుడైన పౌలు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుని. మనలో ఎంతమంది ఈ మాట చెప్పగలరు? ఒకవేళ ఈ మాటల ద్వారా ప్రేరేపించబడితే, క్రీస్తు దగ్గరికి ఇంకా నేను రాలేదు, క్రీస్తు వలె ఆ వైఖరి పాపం పట్ల నాకు ఇంకా కలగలేదు, అసలు నేను వ్యవస్థని వెంబడిస్తున్నాను కానీ ఇప్పటివరకు క్రీస్తుని వెంబడించేవాడుగా లేను అని ఒకవేళ అర్థమవుతే ఈ సాయంకాల సమయంలో అపోస్తలుడైన పౌలు వలె నీ జీవితాన్ని ప్రభుకి, ఆ ప్రభు యొక్క గొప్పతనము, ఆయన పాపం లేనివాడు, ఆయన మార్పు లేనివాడు, నిత్య జీవపు మాటలు గలవాడు, తండ్రి యొక్క ఆనందానికి ఆయన పాత్రుడు, ఆనందించేవాడు అనే విషయం నీకు అర్థమవుతే ఆ ప్రభుని అంగీకరించి నీ జీవితాన్ని ప్రభుకి, అప్పుడు మేలు. క్రైస్తత్వాన్ని వెంబడిస్తే ఏ లాభము లేదు, క్రీస్తుని వెంబడిస్తేనే ఏమని చెప్పండి మనకు లాభం. ప్రభు ఈ మాటల ద్వారా మనం దీవించిన గాక. ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుని యొక్క శ్రేష్టమైన జీవితం ఎంత ధ్యానించినా తరగని మహిమ. ఆయన ఎంత ఘనుడో, ఎంత శ్రేష్ఠుడో, ఎంత ఉత్తముడో, ఆయన వలె మేము జీవించగలిగితే మాకు అదే చాలు, అదే గొప్ప బహుమానము. ఆయన అడుగుజాళ్ళు నడుచుటకు మా హృదయాన్ని, మా మనసుని మీరు బలపరచండి. పాపం లేనివాడు, మార్పు లేనివాడు, నిత్య జీవపు గలవాడు, మిమ్మల్ని సంతోషపెట్టినవాడు, ఆయన వలె మేము కూడా పాపము పట్ల ఆయనలాగే మా వైఖరి ఉండటకు సహాయం చేయండి. ఆయన వలె మేము కూడా మార్పు లేని వారుగా మా పద్ధతి, మాటల విధానం ఉండటకు సహాయం చేయండి. ఆయనలో ఉన్న జీవాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ జీవించటకు సహాయం చేయండి. ఆయన వలె ఎల్లప్పుడూ మీకు మేము సంతోషపెట్టేవారు ఉంటూ మీ కృపా సహాయం అందించండి. ప్రభువా, వ్యవస్థను కాదు కానీ యేసు ప్రభు అనే వ్యక్తిని మేము వెంబడించేవాడు ఉంటూ మీ కృపా సహాయం అందించమని, సంఘ సహవాసంలో ఉంటూ, వాక్య ధ్యానములో ఉంటూ క్రీస్తు వలె మార్చబడడానికి మీ కృపా సహాయం అందించమని, ఇంకెవరైనా సరే ఈ సాయంకాల సమయంలో ఆ ప్రభుని వెంబడించేవారుగా లేకపోతే వారితో మీరే మాట్లాడి మీ ప్రియ కుమారుని యొక్క దైవత్వము, ఆయన ద్వారా వచ్చిన రక్షణని మరొకసారి వారికి జ్ఞాపకం చేసుకొని మీ వైపు ఆకర్షింపు చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.